అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. గత వారం నుంచి 5-6 రోజుల నుంచి మనం తిరుమలకి నెయ్యి సరఫరా గురించి సిబిఎన్ గారు ఎమ్మెల్యే మీటింగ్లో నెయ్యి కల్తీ జరిగిన విషయం బాబు గారు చెప్పడం, అది పెద్ద దుమారం లేపడం అనేది మనకందరికీ తెలిసిందే. చాలా వరకు వాస్తవాలన్నీ మీ ముందరి దగ్గరికి పెట్టాం. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే ప్రశ్న కూడా చాలా మంది నాయకులు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన బాధ్యత, ప్రతి హిందూ భక్తుడికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నదనే విషయం ప్రతి రాజకీయ నాయకుడు గుర్తించుకోవాలి. వైసీపీ లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా జీవోలన్నీ దాపెట్టి హైకోర్టు ముటికాయలేసినా కూడా జీవోలు కూడా పెట్టని పరిస్థితి మనం వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసామా లేదా? ఎన్నిసార్లు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందో. మీరు జీవోలు బయట పెట్టండి, అసలు ఈ గవర్నమెంట్ జీవోలు ప్రజల్లో ఉంచాలా అనే విషయం మనం పోయి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో బతిమలాడుకొని పిల్వేసి చేస్తే కూడా ఈరోజు ఆ జీవోలు రాలేదు. జీవోలు ఓపెన్ వెబ్సైట్లో, పబ్లిక్ డొమైన్లో ప్రజలకందరికీ గవర్నమెంట్ ప్రతి జీవో తెలవాలనే విషయం ఫస్ట్ టైం భారతదేశంలో చేసింది చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు మనవి చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే ప్రజలకి ఎవ్వరికి ఎక్కడ కూడా 0 నంబర్ జీవోలు లేకుండా ఓపెన్ గా ప్రజలందరూ ప్రతి జీవో, ప్రభుత్వం ఏ జీవో తెస్తుందని చదువుకునేదానికి ఇచ్చిన వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారు. అదే వెసులుబాటు ఏ విధంగా ఇచ్చారో తిరుమల విషయం కూడా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు ప్రజల ముందర పెట్టడం జరుగుతుంది. ప్రతి విషయంలో ప్రజల దగ్గరికి వెళతాము. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి వైసీపీ నాయకులు అందరూ కూడా తెలుసుకోవాలని మనం ఇస్తున్నాం. ఓకే, నౌ లెట్ us కమ్. సిబిఎన్ గారు సిట్యువేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ అన్ని వివరాలు సేకరించమన్నారు సిబిఎన్ గారు. ఓకే, టెంపరీగా ఆగింది. ఐఎమ్ షూర్ దానికి మళ్ళీ పర్మిషన్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అన్ని విషయాలు కూడా బయట ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము 100% దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తాను. వైష్ణవి ఫుడ్స్, వైష్ణవి డైరీ, వైష్ణవి మిల్క్ ప్రొడక్ట్స్ డైరీ ఒక ట్యాంకర్ వైష్ణవి డైరీ నుంచి బయలుదేరింది. ఎక్కడికి పోవాలి? అది తిరుమలకి పోవాలి. AP 26 TC 4779 ట్రక్ నంబర్. వైష్ణవి డైరీ నుంచి AP 4779 అనే ట్రక్ నంబరు వైష్ణవి డైరీ వచ్చి తిరుమల నుంచి ఐ థింక్ 10-12 కాళహస్త్రి తిరుమల మధ్యలో ఉంటుంది. అక్కడి నుంచి ఆ నెయ్యి ట్యాంకర్ అంతా నెయ్యి నింపుకొని బయలుదేరింది. ఎప్పుడు బయలుదేరింది? వే బిల్ నంబర్ 1518894067707. ఈ వేబిల్ నంబర్తో 2/7/2000 అంటే జూలై 2 6 గంటలకి వైష్ణవి డైరీ నుంచి గీ నింపుకొని ఈ ట్రక్ బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరింది అనే విషయానికి వస్తే డిండిగల్కి బయలుదేరింది. తిరుమలకి వెళ్లాల్సిన ట్రక్
గూగుల్ మ్యాప్స్ వల్ల తప్పుదనం అయ్యి గూగుల్ మ్యాప్స్ పాపం డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని దారి తెలియకుండా 50 కిలోమీటర్లలో ఉండే ఆ గోవిందుడి దగ్గరికి వెళ్లాల్సింది పాపం గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించి నేరుగా ఆ కృష్ణగిరి సేలం నుంచి దిండిగల్కి వెళ్ళింది. 506 కిలోమీటర్లు. వైష్ణవి డైరీ నుంచి దిండిగల్కి 508 కిలోమీటర్లు. సరే, దిండిగల్ ఏఆర్ ఫుడ్స్ కి చేరింది ట్రక్కు. మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ నుంచి అదే రోజు ఏఆర్ ఫుడ్స్ దిండిగల్ నుంచి అదే రోజు మళ్ళీ ఏపీ 26 TC 4779 ట్రక్ నంబర్, వేబిల్ నంబర్ 511673446306 వేబిల్ నంబర్తో 4వ తేదీ జూలై 4వ తేదీ 3:27 మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ నుంచి బయలుదేరి యాడికి వచ్చింది? తిరుమలకి వచ్చేసింది. 2 వేబిల్స్. వైష్ణవి డైరీ ఫుడ్స్ నుంచి బయలుదేరిన గీ ట్రక్, నెయ్యి ట్రక్ దిండిగల్లుకు వెళ్ళి దిండిగల్లో మళ్ళీ వేరే వేబిల్ వేయించుకొని మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ పేరుతో మళ్ళీ అదే తిరుమలకి వస్తుంది. అంటే 1000 కిలోమీటర్లు. 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న తిరుమలకి వెళ్లాల్సిన ట్రక్కు తిరుపతి నుంచి దిండిగల్కి వెళ్ళి దిండిగల్ నుంచి మళ్ళీ తిరుమలకి వస్తుంది. ఈరోజు మేము అడుగుతున్నాం అంటే ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ ఏది నెయ్యి సరఫరా చేస్తుందో, ఏ కంపెనీ నెయ్యి సరఫరా చేస్తుందో వాళ్ళకి సప్లయర్లు వైష్ణవి. అదే విధంగా ఇంకా ఎన్నెన్నో ఇటువంటివి జరిగినాయి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ఒక్కటి నాకు దొరికింది, నేను తీసా, వేబిల్ నంబర్తో తీసా, టైమింగ్లతో చెప్తున్నాం. అంటే ఏఆర్ ఫుడ్స్ కి ఈ నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏఆర్ ఫుడ్స్ కి లేదనే విషయం మీరందరూ గమనించాలి. దానికనే ఊర్లో ఉండే డైరీల దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి వేబిల్లు పెట్టుకొని నెయ్యి సరఫరా చేశారు. ఒకటే ట్రక్కు, ఒకటే నంబరు, 2 వేబిల్స్. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ టెండర్లన్నీ మార్చిలో జరిగిన టెండర్లన్నీ, దాని ముందర జరిగిన టెండర్లన్నీ అన్ని రింగ్ అయ్యాయి. అందరు కలిసి మాట్లాడుకొని మంతి చేసుకొని ఈ టెండర్లు వేశారనేది వాస్తవం. ప్రీమియర్ అగ్రో తమిళనాడు, వైష్ణవి ఏపీ, ఏఆర్ ఫుడ్స్ తమిళనాడు, పరాగ్ మిల్క్ ముంబై, త్రిపారం యూపీ. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఈ టెండర్లు ఏ విధంగా దక్కించుకోవాలని ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి నుంచి, ఈవో దగ్గర నుంచి ఆడున్న 2 చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి అయితే ఏమి, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి అయితేమి, మీరు కావాలని దీన్ని 1500 కిలోమీటర్లు పెంచారు. 800 నుంచి 1500 కిలోమీటర్లు మీరు ఎందుకు టెండర్ నిబంధనలు మార్చాల్సి వచ్చింది అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎంత దూరంగా ఉండే డైరీలు అయితే మనం మాట వింటాయి, అరే బాబు రారా నాయనా, నేను టెండర్ వేసుకుంటున్నాను, నువ్వు ఒక టెండర్ అయ్యి, నువ్వు ఒక రేట్ అయ్యి, నేను తక్కువ రేట్ వేసుకుంటానని అన్ని కూడా మేనేజ్ చేసి రింగ్ చేసి అందరూ కలిసి వేసిన టెండర్లు. దానికనే 1500 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు 1500 కిలోమీటర్లు నిబంధనను మార్చారనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సరే, అది కూడా పక్కన పెట్టాం. వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు 2023లో మార్చ్ 496 రూపాయలకి మల్ గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ అనే ఒక కంపెనీకి టెండర్ ఇచ్చారు. ఎంత? 496 రూపాయలు.
496 రూపాయలు. ఈరోజు నేను అడుగుతున్నాను, 496 రూపాయల నుంచి ఏమయ్యా 230 రూపాయలు 294 రూపాయలకి పడిపోతుందా? ఎంత? 496 రూపాయల నుంచి నీకు 294 రూపాయలకి ఏ విధంగా నెయ్యి రేటు తగ్గిస్తారని మేము అడుగుతున్నాం. ఏదైనా స్టాక్ మార్కెటా? పొద్దున్నే ఒక రేటు ఉండేదానికి సాయంకాలం స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయేసి 1000 పాయింట్లు 5000 పాయింట్లు 10,000 పాయింట్లు పోయేదానికి ఏం తమాషాగా ఉందని అడుగుతున్నాం. అంటే 320 మొన్న ఇచ్చినదే తీసుకుంటా. 320 అంటే 176 రూపాయలు కేజీకి తగ్గిస్తారా ఒక సంవత్సరంలో? 2023 496, 2024 320 రూపీస్, 320 రూపాయలు. అంటే 55% ఒక సంవత్సరంలో నెయ్యి రేటు తగ్గద్దా? అక్కళ్ళారా చెల్లెళ్ళారా, మా అన్నలకు తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మార్కెట్ పోరు కదా. మీకు చెప్పండి అమ్మా తల్లులారా, మీరు చెప్పండి, ఒక సంవత్సరంలో నెయ్యి రేటు 55% తగ్గిందా? మీరు అంగళ్ళల్లో కొనుక్కుంటున్నారు కదా నెయ్యి, ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక్కసారి అడగండి మీ ఆత్మని, ఏమి నెయ్యి రేటు ఒక్క సంవత్సరంలో 55% తగ్గిందంటే ఎక్కడి నుంచి నాణ్యత నెయ్యి వస్తుందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సప్లై ఘీ when the trade has come down by 55% in just a matter of 1 year? ఎలా కుదురుతుంది అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు అడుగుతున్నా, ఎవరు దొంగ? 496 రూపాయలకి ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి మా సుబ్బుమామ తప్పు చేశాడా? రేటు తగ్గించిన భూమా కరుణాకర్ రెడ్డి మోసం చేశాడా? ఎవరు మోసం చేశారని అడుగుతున్నా. ఒకవేళ భూమా కరుణాకర్ రెడ్డి కరెక్ట్ అయితే వైవి సుబ్బారెడ్డి 100 కోట్ల రూపాయలు తిన్నాడని మేము అనుకోవాలా? అవునా కదా? బంధువులు, దగ్గర బంధువులు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఏమో 490 రూపాయలకి ఘీ సరఫరాకి చైర్మన్ గా ఒప్పుకుంటుంది, లెఫ్ట్ హ్యాండ్ 320 రూపాయలకి ఒప్పుకుంటుంది. ఎందుకు ఒక సంవత్సరంలో అంత వ్యత్యాసం? ఇప్పుడు ఎవరు తప్పు చేశారనే విషయం బయటికి రావాలి. భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా? భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా? వైవి సుబ్బారెడ్డి కరెక్టా? ఎవరు ఇక్కడ దోపిడీ జరిగింది, ఎలా జరిగింది అనే విషయం బయటికి రావాలి. దానికనే సిట్టు వేశాం. దానికనే ఇవన్నీ బయటికి రావాలి కాబట్టే మేము సిట్టు వేశాం అని కూడా మీకు మనవి చేస్తాము. ఇంకొక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ప్రతి టెండర్ రింగ్ అయింది. ప్రతి టెండర్ రింగ్ అయిందనే వాస్తవం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సరే, రివర్స్ టెండరింగ్ ఏమయ్యా 411 రూపాయలు వేసిన టెండరు 320కి ఎట్ట వస్తుంది రివర్స్ టెండరింగ్ లోనా? 411 రూపాయలు హైయెస్ట్ రేటు, 411 రూపాయలు 320 రూపాయలకు వచ్చేస్తుందా? ఈరోజు నేను అడుగుతున్నాను, అంటే ఆల్మోస్ట్ 40% ఏమో తగ్గింది. 38% రివర్స్ టెండరింగ్ లో 38% తిరుమలలో తగ్గించిన రికార్డు మోయించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తున్నా. 38% తగ్గించారు రివర్స్ టెండరింగ్ లో. పోలవరంలో మాత్రం 0.1, ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ లో 0.2, ఇంకొక డబ్బులు వచ్చే ప్రాజెక్ట్ లో 0.3. కానీ తిరుమలలో మాత్రం 30%, 28% మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత రివర్స్ టెండరింగ్ లో తగ్గించేస్తారు. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈరోజు నేను ఒక 10 రూపాయలు లేదా ఒక 100 రూపాయలు నేను ఒకటి కోట్ చేస్తా.
దేనికి? ఈ సెల్ ఫోన్కి. నేను 100 రూపాయలు ఇది సప్లై చేస్తానని, రివర్స్ టెండరింగ్లో నేను 60 రూపాయలకి సప్లై చేస్తానని నేను ఇస్తే ఎలా నమ్ముతారు? ఎలా నమ్ముతారు? 411 కోట్ చేసినోడు రివర్స్ టెండరింగ్లో 320 ఎట్టొస్తుంది అనే విషయం మీరందరూ గమనించండి. ఎందుకంటే నాణ్యత లేని నెయ్యి, కల్తీ నెయ్యి సప్లై చేశారు కాబట్టే ఈ రేట్ వేసుకున్నారని కూడా నేను మనవి చేస్తాను. వీళ్ళకి అనుగుణంగా వీళ్ళకి సహాయం చేసేదానికి 1500 కిలోమీటర్ల నుంచి కూడా తీసుకురావచ్చు అనే టెండర్లో మార్చి ఎక్కడెక్కడో ఉండే డైరీలతో టెండర్ వేయించి మోసం చేస్తారా? వైష్ణవి డైరీ నుంచి డిండిగల్ వెళ్ళి డిండిగల్ నుంచి తిరుమలకు సప్లై చేస్తారా? చెవుల పూర్ణ వాడికి చెప్పుకోండి, మీరు దొంగలు కాదని, మీరు దొంగలే. సరే, అది కూడా పక్కన పెడతాం, ఏమా 2019 నుంచి 23 వరకు, అంటే ఈరోజు లాస్ట్ రేట్ వచ్చి మా రేటు 389, 294. ఎప్పుడు? 2008 నుంచి 12, 2020 సంవత్సరంలో 294 రూపాయలకి నెయ్యి సరఫరా చేయించుండారు. ఎలా సాధ్యం అని నేను అడుగుతున్నాను. ఎలా సాధ్యం? 294 రూపాయల 10 పైసలు కేజీ నెయ్యి తిరుమలకు సప్లై చేశారంటే దీన్ని నమ్మాలా నమ్మొద్దా? అసలు ఏం జరిగింది తిరుమలలో అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. సరే, 324 నెక్స్ట్ రేట్ 21, 392, మళ్ళీ 329, మళ్ళీ 468. మాకు అసలు అర్థమే కావటం లే. ఇంత వేరియేషన్ గీ ప్రైజెస్లో ఎలా ఉంటుంది? ఇంత వేరియేషన్ గీ ప్రైజెస్లో ఎలా ఉంటుంది? మేము అనేది ఒకటే, మీరు 1500 కిలోమీటర్ల నిబంధన పెట్టిన తర్వాత 26 లక్షల 4,000 కేజీలు మీరు సప్లై చేయించారు. అంటే టెండర్ నిబంధనలు మార్చిన తర్వాత ఈ విధంగా దోపిడీ జరిగిందనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. డోజీ కంపెనీ, డోజీ అదేందో, అది వెరీ వెరైటీగా ఉంది. డోజీ అంట, శ్రీనివాస, పరాగ్ డైరీ, కుర్పారం డైరీ 351, 410. ఎవరికి తోసిన వాడికి రేటు, ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళకి, ఎవరు డబ్బులు లంచం ఇస్తామంటే టెండర్ వాళ్ళకి, రోజుకొక సప్లయర్, రోజుకొక కంపెనీ. ఒక స్టాండర్డ్ ఉండదా? జనరల్గా గీ సప్లయర్ అనేది భారతదేశంలో ఒక 10-12 కంపెనీలు ఉంటాయి, మంచి కంపెనీలు, స్టాండర్డ్ ఉండే కంపెనీలు. ఎవరు వీళ్ళంతా? అసలు 291 రూపాయికి నెయ్యి రేటు సప్లై చేశారంటే ఒక్కసారి 294 రూపాయల 10 పైసలకి మీరు నెయ్యి కొన్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కసారి ప్రజలను ఆలోచించమంటారు. కల్తీ జరిగిందా లేదా? 294 రూపాయల 10 పైసలకి ఎవరైనా 1 కేజీ నెయ్యి ఇయ్యగలుగుతారా? నాణ్యమైన నెయ్యి. ఇవన్నీ కల్తీలే. అన్ని రింగ్ అయ్యారు, అందరు కలిసి టెండర్ వేసుకున్నారు, డబ్బులు పంచుకున్నారనే విషయం ఈరోజు మీ అందరి ముందరికి సాక్ష్యాలు, డేట్లతో కూడా పెట్టారు. ఇంకొక విషయం ఏమయ్యా, తిరుపతిలో ఉంటే డిండిగల్కి పోయి తిరుమలకి సప్లై చేస్తారా? అంటే మేము కనుక్కోలేమనుకున్నారా? పట్టుకోలేమనుకున్నారా? నేను ఒకటే చెప్తున్నా, ఇది రాజకీయానికి మేము చేయటంలా. నో 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 పాలిటిక్స్ ఇన్ తిరుమల. వద్దు, ఇక్కడ రాజకీయం వద్దు. జరిగిన తప్పు ఎలా సరిదిద్దుకోవాలి? ఇంకా మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే, ఒక 40 ఏళ్ళ తర్వాత ఎవరు వచ్చినా సరే 10 అనే విషయం తిరుమలలో యథావిధంగా
అన్ని జరగాల్సిందే. స్వామివారికి జరగాల్సిన పనులన్నీ పక్కా పకడ్బందీగా జరగాల్సిందే అనే విషయం బాధ్యత మన మీద ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది బయట పెట్టడం తప్ప, పెట్టకూడదా? మడిసి జోబిలో పెట్టుకోవాలా, వదిలేయాలా? మేము తింటాం లేదు కదా, సామేగా తినేది, మాకెందుకులేయ్యా, మా పని మేము చూసుకుంటామని మేము అనుకుంటే ఆయన కొట్టే దెబ్బలకి తట్టుకోలేమని కూడా నేను మనవి చేస్తున్నా. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు వద్దు. తప్పు జరిగిందని ఒప్పుకోండి, పాపం చేశానని ఒప్పుకోండి. అక్కడికి వచ్చి చంపలు మీద కొట్టి స్వామి క్షమించండి, మేము చేసిన పాపాలు క్షమించండి అని మీరు అక్కడ పోయి ఆ స్వామిని బతిమలాడుకోండి. మేబీ ఆ స్వామి మిమ్మల్ని కరుణిస్తాడని కూడా నేను మనవి చేస్తున్నాను. 291 రూపాయలు 10 పైసలు నెయ్యి సరఫరా ప్రపంచంలోనే ఎలా సాధ్యమని మేము అడుగుతున్నాం. ప్రపంచంలో ఒక భారతదేశం కూడా కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, ప్రపంచంలో ఎలా సాధ్యం అనే విషయం మేము అడుగుతున్నాం. ఏమంటారా? చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలా? చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి. ఎందుకు? వాస్తవం బయట పెట్టిన దానికే. ఎస్, అవసరమైతే జైలుకు పోతాం, అవసరమైతే రాజీనామా చేస్తాం. ఏమవుద్ది? ఎవరి కోసం? సాక్షాత్తు ఆ వెంకటేశ్వర గోవిందుడి కోసం. తప్పేంటి? తప్పు బయట పెట్టిన దానికి రాజీనామా చేయమని అడగండి, ఆలోచిస్తాం. తప్పు మీరు చేశారు, రాజీనామా మేం చేయాలా? తప్పు మీరు చేస్తే రాజీనామా మేం చేస్తామా? బయట పెట్టిన దానికి బయట పెట్టామని చెప్పి రాజీనామా చేయాలా? బుద్ధి ఉందంటారా గాడిదిల్లారా? బుద్ధి ఉందంటారా గాడిదిల్లారా? జరిగిన తప్పు బయట పెట్టిన దమ్మున్న నాయకుడు, దైవ భక్తి ఉన్న నాయకుడు, దేవుణ్ణి నమ్ముకున్న నాయకుడు, వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కులదైవమైన మా నాయకుడు బయట పెడతాడు. నేను గర్వంగా చెప్పుకుంటున్నా, పెడతాం. మీ వైసీపీ నాయకులు చెప్తే మేము భయపడేది ఏం లేదు. మాకు స్వామివారంటే భయం, స్వామివారంటే ప్రేమ, స్వామివారంటే భక్తి. ఆయన తప్ప మాకు ఎవ్వరూ ఎక్కువ లేరని కూడా నేను మనవి చేస్తాను. జరిగిన రింగులు, జరిగిన టెండర్లు, జరిగిన రేట్లు, మార్చిన నిబంధనలు మార్చిన తర్వాత ఏ విధంగా రేట్లు తగ్గాయి, ఎందుకు నిబంధనలు మార్చాల్సి వచ్చింది? దొంగ టెండర్లు వేసేదానికి, దొంగ టెండర్లు వేసి ఈ అన్ని టెండర్లు దక్కించుకునేదానికి బయట వాళ్ళ పేరు డమ్మీ టెండర్లు వేయించి వీళ్ళు చేసుకున్నారనే వాస్తవం మీ అందరి ముందర ఒక్కసారి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదు, ప్రతి శ్రీవారు భక్తుడిని నేను అడుగుతున్నా. ప్రతి శ్రీవారి భక్తుడిని నేను ఒకటే అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ప్రశాంతంగా ఆ వెంకటేశ్వర స్వామి ముందర కూర్చొని జపం చేస్తూ ఒక్కసారి స్వామి ఇది సాధ్యమా, ఈ రేటుకి నెయ్యి ఇయ్యొచ్చా అని ఒక్కసారి మీ ఆ వెంకటేశ్వర స్వామి పటం ముందర, ఆ దైవం ముందర ఒక్కసారి జ్ఞానం చేస్తూ ఆ స్వామిని అడగండి, మీకు ఆన్సర్ వస్తుంది, దానికి జవాబు వస్తుందని కూడా మనవి చేస్తూ. ఎనీ క్వశ్చన్స్? ఇటు చూపించాడు కాగితాలు, ఇదా కాగితాలు చూపియాల భయ. ఇదిగో నేను చూపిస్తాను చూడు కాగితాలు, ఇదిగో నోటీసు, నాకు ఇచ్చిన నోటీసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసు అని చెప్పు. ఏంది ఇటు అంటే అడేం కనిపించింది? సరే, ఆ కాగితాలన్నీ ఏమన్నా ప్రెస్కి ఇచ్చావా? ఆ కాగితాలు ప్రెస్కి ఇచ్చావా? ఇదే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసు, నువ్వు తిరుమలకి రావద్దు, నువ్వు నిషేధిస్తున్నాం అని ఏదైనా నోటీసు ప్రెస్కి ఇచ్చారా? ఎందుకు ఇలా? కానీ నోటీస్ ఇవ్వాలి ఉండిందో నాకు, కానీ మా ఊడికి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏ భాషలో ఉర్దూ నాకు రాదు, ఉర్దూ రాదు, హీబ్రూ మా ఊడికి తెలియదు. ఏం చేస్తావు? ఇలా నోటీస్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రాలేదు. ఎందుకు రాలేదంటే ఆడ వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఇంటిలో తిండి కూడా పెట్టరు కాబట్టి, ఆ భయంతో ఇంటికి కూడా లోపలికి రానీరు కాబట్టి
ఆ భయంతో రాలేదు. నేనేమి తప్పు పెట్టను. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఒక అరగంట ఉంటాం. రోజు తిండి పెట్టేది ఎవరయ్యా? కొంపలనా? కొంపలా తిండి పెట్టేది ఎవరా? శ్రీవారే కదా, అవునా కదా? కాబట్టి ఆయన రాలా. ఎనివే, ఆయన రాకపోవడమే మంచిది.